అంటే దీనికి అర్థం పరమార్థం ఉందా అంటే అన్ని చోట్ల జరుగుతుంది. మనకి పుణ్యక్షేత్రాల్లో చూస్తాం ఇవి, క్రికెట్లో చూసాము, సినిమాల్లో చూస్తున్నాము. ఒక చోట జరిగితే సినిమా వాళ్ళంటే కొంచెం మనం ఈజీగా గ్రాంటెడ్గా తీసుకుంటాం కాబట్టి అక్కడ వెంటనే విమర్శించేస్తాం. క్రికెట్ అంటే ఒక 2 మెట్లు ఎక్కువ అని అనుకుంటాం, దేశం కోసం ఆడడమో లేకపోతే ఎక్కువ. కాబట్టి మీ అభిప్రాయం ఏంటి చెప్పండి? యాక్చువల్గా ఇందులో 2 థింగ్స్ ఉన్నాయండి. ఒకటి వచ్చేసరికి గవర్నమెంట్ ఇన్వాల్వ్మెంట్, అండ్ రెండోది పర్సనల్ పీపుల్ ఇండివిజువల్గా. సో ఎనీ ఇలాంటి మాస్ ఈవెంట్స్ అయినప్పుడు కానీ, లేదు అంటే ఇలా గ్యాదరింగ్స్ అయినప్పుడు కానీ డెఫినెట్గా 2 వాళ్ళ మిస్టేక్ ఉంటుంది. ఒకటి గవర్నమెంట్ అంటే ప్రాపర్ మేనేజ్మెంట్ చేయటం కానీ, ఫెయిల్యూర్ కానీ, లేదంటే ప్రాపర్ పర్మిషన్స్ తీసుకోవటం కానీ, దానికి కావాల్సిన సిబ్బందిని అరేంజ్ చేయటం కానీ, ఇవన్నీ గవర్నమెంట్ తరపు నుంచి వచ్చేది. ఒకటి అది పర్ఫెక్ట్గా ఉండాలి, అది ఒకటి ఫెయిల్యూర్ ఉండేదానికి ఛాన్స్ ఉంటుంది. రెండోది పర్సన్స్. మన వాళ్ళకి ఏంటంటే అంటే బేసికల్గా మన వాళ్ళకి ఏంటంటే ఏదైనా కూడా అతి అనమాట. కరెక్ట్. దేనికి కూడా లిమిట్స్ లేదు. అవును. ఇప్పుడు ఎవరు కూడా ఇక్కడ ఈ ప్రపంచంలో ఎవరు కూడా ఏది ఫ్రీగా చేయట్లేదండి. అవును. దట్ ఈస్ దేర్ ప్రొఫెషన్. మన వాళ్ళకి ప్యాషన్ ఉంది, ఇష్టం ఉంది, కాదంట్లా, బట్ దానికి లిమిట్స్ ఉండాలి. సో ఏదైనా ఫస్ట్ మనము, మన ఫ్యామిలీ, మన కమ్యూనిటీ, మన సొసైటీ, మన స్టేట్, తర్వాత మన కంట్రీ, ఇట్లాగా మనకంటూ కొన్ని బౌండరీస్ అనేది పెట్టుకోవాలి. సో అండ్ రెండోది ఏంటి అంటే వీళ్ళు ఆర్సీబీ అనుకోండి, ముంబై వాళ్ళు అనుకోండి, చెన్నై వాళ్ళు అనుకోండి, వీళ్ళందరూ కూడా దేశం నుంచి నలుమూలల నుంచి ఆడిన టీమ్సే. ఎవరు కూడా ఒక పర్టికులర్ ప్లేస్ నుంచి ఏం కాదు. ఈ ఆర్సీబీ టీంలో తెలుగు వాళ్ళు ఉండొచ్చు, మరాఠీ వాళ్ళు ఉండొచ్చు, లేదు అంటే చెన్నై తమిళ వాళ్ళు ఉండొచ్చు, అన్ని రకాల వాళ్ళు ఉండొచ్చు. బేసికల్గా ఇండియా టీమ్స్ ఇవన్నీ కూడా. అవును. డెఫినెట్గా ఆర్సీబీ అనే ఎవరైతే మన ఈ కోహ్లీ టీం ఉన్నారో వీళ్ళు 18 years నుంచి కూడా రాకపోయినా కూడా వాళ్ళకి ఒక మంచి ఫ్యాన్ బేస్ ఉన్నమాట అయితే వాస్తవమే. కరెక్ట్. ఈవెన్ మా ఇంట్లో కూడా ఉన్నారు. నా హస్బెండ్ హార్డ్ కోర్ ఆర్సీబీ ఫ్యాన్. కాకపోతే వాళ్ళని గెలవాలనుకోవటం తప్పలేదు, ఆ మ్యాచెస్ చూడటం తప్పలేదు, ఆ విక్టరీని ఎంజాయ్ చేయటం తప్పలేదు, పర్సనల్గా పార్టీస్ చేసుకోవటం తప్పలేదు. కానీ బియాండ్ లిమిట్స్ వెళ్ళిపోయి ఇప్పుడు అలాగా తొక్కిసలాటకి వెళ్ళిపోయి అంత గ్రౌండ్లో అంత జనాల్లో వెళ్ళటం కూడా ఇండివిజువల్ తప్పు కూడా ఉంది ఇక్కడ. అవును. ఎందుకు అంటే నేను చూసిన, మీరు కూడా విజువల్ చూస్తే అమ్మాయిలు కూడా అంటే జనరల్గా అమ్మాయిలు మనం ఎవరన్నా టచ్ చేయాలంటేనే మనం చాలా ఇబ్బందిగా పడతాం. వాళ్ళంతా గుంపుల్లో తొక్కిసలాడుకుంటూ అంత మందిలో అంటే అసలు ఏం జరుగుతుందో కూడా చూసుకోకుండా వెళ్ళిపోయారు. అవును. పోనీ వాళ్ళు ఏమైనా తాకుతున్నారా, వాళ్ళ దగ్గరికి ఏమైనా వెళ్తున్నారా, లేదు. దానికంటే బెటర్గా మనం టీవీలో చూసుకోవచ్చు వాస్తవానికి. అవును.